ఓకే, ఒక పని చేద్దాము. వీళ్ళందరితో మాట్లాడడం అయ్యింది కాబట్టి ఒక్కసారి మన ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ఏవి చూద్దాము. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడారు. నేను 10 crores అనేసరికల్లా ఆయన కొంచెం ఆలోచనలో పడ్డారు. ఒక్క 5 తగ్గిస్తే ఇచ్చేసేలా ఉన్నారు. ఎనీవే, ఏవి చూద్దాం మనం. కళ పట్ల అభిమానం, కళాకారుల పట్ల గౌరవం, సినిమా పట్ల అమితమైన ప్యాషన్, ఇవి చాలు మంచి నిర్మాతగా అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కంటెంట్ ప్రధానమైన చిత్రాలను నిర్మించాలనే గొప్ప ఉద్దేశంతో వనమాలి క్రియేషన్స్ స్థాపించారు నిర్మాతలు మహిధర్ రెడ్డి గారు మరియు దేవేష్ గారు. యుఎస్ లో అనేక వ్యాపారాలు కలిగిన మహిధర్ రెడ్డి గారు స్టాలిన్ చిత్రంతో ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ రంగంలోనికి అడుగుపెట్టి ఇప్పటిదాకా 80కి పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా అంటే అంతే ఇష్టం కనబరిచే దేవేష్ గారు కూడా సినీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో గొప్ప అనుభవం కలవారు. తమ బిజినెస్ వ్యవహారాలు చూస్తూనే సినిమా పట్ల అంతే ప్రేమను పెంచుకున్నారు మహిధర్ రెడ్డి గారు మరియు దేవేష్ గారు. కేక్ కట్ చేసేటప్పుడు లైట్లు ఆర్పుతారంట. మళ్ళీ లైట్లు వేసేలోపు కేక్ తో పాటు వాళ్ళ ఆవిడ కూడా మన బండిలో ఉండాలి. వీరికి తోడుగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకొని సహ నిర్మాతగా ఉన్నారు అనంత సాయి గారు. దమ్ము చిత్రం ద్వారా పరిశ్రమలో అడుగుపెట్టి ప్రొడక్షన్, ఫైనాన్స్, నిర్మాణం ఇలా దశాబ్ద కాలంగా అన్నిట్లో అపార అనుభవం సంపాదించుకున్నారు. నిర్మాతలు మహిధర్ రెడ్డి, దేవేష్ మరియు అనంత సాయి గారు ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా పారిజాత పర్వం చిత్రాన్ని నిర్మించారు. చిన్న సమస్యలు తినడానికి వెళ్ళిపోయాను బ్రో. అసలు మ్యూజిక్ డైరెక్టర్ కొట్టాడు బ్రో. అది మ్యూజిక్ కాదు బ్రో, అదేదో బ్రో. అసలు హీరోయిన్ అయితే లడ్డూ లాగుంది బ్రో. మన హీరోకి హీరోయిన్ మధ్యలో రొమాంటిక్ సీన్స్ కి ఏసీ థియేటర్ చవటాలు పట్టాయి బ్రో. వనమాలి క్రియేషన్స్ పై వస్తున్న పారిజాత పర్వం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆశిస్తూ we wish you all the best.